ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు బాసుంది అండ్ అలాగే పూరి చేయడం చూపిస్తున్న ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు పాలు, వాటర్ కొన్ని కూడా వేయొద్దు, అట్లయితేనే మనకి చిక్కగా వస్తుంది, తొందరగా మరుగుతుంది. బాసుంది కావాల్సిన పదార్థాలు పాలు, ఇటు సైడ్ గోధుమ పిండి, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం పూరి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాలు పొయ్యి మీద పెట్టుకుందాం. మనం ఇవన్నీ తయారు చేసుకునే వరకు మనకి పాలు అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన బాసుందికి కొంచెం ఇట్లా కింద అడుగంటకుండా మాడకుండా ఎప్పటికీ ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చిక్కగా మనకి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం దీంట్లో ఇలాచీ పౌడరు, చక్కెర, గీ యాడ్ చేసుకోవాలి. బంద్ చేసేటప్పుడు మనకు పూరీలు తినేటప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన పూరి పిండి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా మంచిగా బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మంచిగా ఇట్లా ఈ విధంగా విసుక్కుంటే మనకి పూరి అనేది పొంగుతుంది. చూడండి ఫ్రెండ్స్, పాలు మనకి ఈ విధంగా దగ్గరకు పడుతున్నాయి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇంకా వీటితో పాటు మరిగితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు షుగర్ వేసినాం. ఇప్పుడు మనం బాగా కలబెట్టుకుంటా ఇంకా కొంచెం దీన్ని దగ్గర పడనివ్వాలి. షుగర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి షుగర్తో పాటు చిక్కబడుతుంది. ఇంకా లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి యాడ్ చేసుకుంటే పూరీలకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకున్నాక ఈ విధంగా మంచిగా కలబెట్టుకోవాలి. దీన్ని ఇంకా కొంచెం గోల్డ్ కలర్ వచ్చి ఇంకా కొంచెం దగ్గర పడనివ్వాలి. ఇవన్నీ వేసి మనం దగ్గర పడనిస్తే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. ఈ లోపు మనకి ఇది దగ్గర పడుతుంది.